హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిఖిల్ నామినేషన్ చేసింది. ఈ నిఖిల్ని ఏమని నామినేషన్ చేసింది? ఫస్ట్ ఒక మాట చెప్పాలి. ఏంటంటే నన్ను బిగ్ బాస్ హౌస్లో నిఖిల్కి పృథ్వీకి, నిఖిల్ పెద్ద కొడుకు, పృథ్వీ చిన్న కొడుకు అంటున్నారు అనే విధంగా చెప్తుంది. ఏందమ్మా నువ్వు వాళ్ళిద్దరికి తల్లివా? మరి తండ్రి ఎవరు? ఒక ఫీలింగ్, నీకు తల్లి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కొడుకు మీద అబాండాలు వేయకూడదు అని నా పరంగా. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వారంలో పృథ్వీని నామినేషన్ చేశాడు నిఖిల్. ఏమని? అతను రెస్పాన్సిబుల్ ఉండదు, అంటే టీ కప్పులు తాగినా కానీ కడగడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఫ్రెండ్ కాబట్టి నామినేషన్ చేశానని చెప్తున్నాడు. ఏం చెప్తుంది? క్లారిటీ, నువ్వు నామినేషను క్లారిటీ ఉండదు నీ నామినేషను. ఇంకోటి ఏంటంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అంటే ఏంది? బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయే ప్రక్రియ కనుక నువ్వు ఎవరిని నామినేషన్ చేయాలా, ఏమని నామినేషన్ చేయాలా, దాంతోపాటు ఏదైనా బలమైన కారణం చెప్పి నామినేషన్ చేయాలా. ఇది నామినేషన్ ప్రక్రియ అని చెప్తుంది. ఇక్కడ నామినేషను ఎవరు కూడా బలమైన కారణం చెప్పి నామినేషన్ చేయలా. ఎవరు కూడా అన్ని చిల్లి క్వశ్చన్లు నామినేషన్ చేస్తున్నారు, అంతేగాని బలమైన నామినేషన్ చేయలే. ఇంకొకటి చూడు, పర్సనల్ విషయాలు ఇక్కడ లోడినామంటే నామినేషన్ రోజు ప్రతి ఒక్కరూ చూస్తారు. నామినేషను శనివారం ఆదివారం ఈ 3 రోజులు ఖచ్చితంగా అందరూ చూస్తారు ఏమైంది ఏంటని. యష్మి డ్రీమ్లో నిఖిల్ లవ్ చేసినట్టు, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్టు వచ్చిందంట. అది ఏమి వచ్చిందో ఏమో ఎవరికి చెప్పాల. రోహిణితో ఏమన్నాడు నిఖిల్? తనకు ఫీలింగ్ ఉంది నా పైన అని, నాకైతే ఎటువంటి ఫీలింగ్ లేదు అని చెప్పాడు. అది తను చెప్పాల్సిన మిస్టేక్ ఏంది? డ్రీమ్లో ఫీలింగ్ ఉంది అనేది తనకు కూడా తెలియదంట. డ్రీమ్ అనేది తెలుసు అంతే, కానీ క్లారిటీ ఇచ్చింటే బాగుండు అక్కడ. కానీ పృథ్వీ పైన ఉండింది, రెండుసేపు నిఖిల్ పైన ఉండింది, రెండుసేపు గౌతమ్ పైన ఉండింది. ఎంతమందితో అంతమందితో ట్రాప్ చేసింది. తను ఇప్పుడు చెప్తాను, నాకు డ్రీమ్లో ఉండింది, నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు, అతనంటే తోపేం కాదు, నాకేం అవసరం లేదు అని ఇప్పుడు చెప్తుంది. నిఖిల్ వల్ల బయట బ్యాడ్ అయినాను, ఎన్నో ఇబ్బందులు పడినాను, ఏదో చెప్తుంది ఇప్పుడు. నాకైతే ఎస్విని నచ్చట్ల. ఇంట్లో కూడా అందరినీ లోడుతుంది, అందరినీ మొత్తం. దీన్ని గౌతమ్ కృష్ణను పైకి లేపేదానికి పృథ్వీని నేను అనుకుంటున్నాను. సిమిలారిటీ ఉంది. ఏంటంటే ఫెర్నా విషయంలో, నిఖిల్ విషయంలో వీళ్ళిద్దరి నామినేషన్ చేయడం కారణం ఒక గౌతమ్ కృష్ణ. ఏంటి? గౌతమ్ కృష్ణను నామినేషన్ చేసినాడు, ప్లస్ తేజాను నామినేషన్ చేసింది. సిల్లీ క్వశ్చన్ నువ్వు చేసింది రాంగు అని చెప్పి గౌతమ్ కృష్ణను దాంట్లో తీసింది, దీంట్లో ఇతని పైన తీసింది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే ఈ విషయంలో నిఖిల్ది కరెక్ట్ అనుకుంటున్నా, సోనియాది కాదు. ఫెర్నాతో 2 hours, నిఖిల్తో 1.5 hour. ఏంది సొల్లో? ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వారం నుంచి అవన్నీ తీసుకోవచ్చు, ఇప్పుడు పెడితే ఆడ గుర్తుంటాయి. దాంతోపాటు రెడ్ బ్యాండ్, అది మెగా చిప్ అయ్యేదానికి కంటెండర్షిప్ సోనియాకి ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చావు? సీతాకి ఎందుకు ఇలా? నేను అనుకున్న సీతాకి ఇస్తాను, నువ్వు నాకెందుకు ఇచ్చావు? నీకు క్లారిటీ లేదు. చూడు, నువ్వు నీకు ఇచ్చి సేవ్ చేసిన దానికి రాంగు. ఇప్పుడు ఫస్ట్ నుంచి నామినేషన్ చేయాలనుకుంటున్నదంట. నేను వెళ్ళిపోయాను, 4 వారాలు నువ్వు మెగా చిప్ ఉన్నావు, అందుకు నేను చేయలేకపోయినాను. ఇప్పుడు అవకాశం వచ్చింది నేను చేసేదానికి. కంపు చేసింది. దీంతో నాకు తెలిసి నిఖిల్ ఖచ్చితంగా బ్యాడ్ అవుతాడు నేను అనుకుంటున్నాను. తను అట్లా పోర్ట్రే చేస్తుంది. నేను నిఖిల్ నామినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చింది, గెలవకూడదని ఫిక్స్ అయ్యి వచ్చింది. తను ఏమవుతుందో, ఏం చెప్పుకుంటుందో, రకరకాలుగా మాటలు మారుస్తుంది, ప్లస్ కొన్ని పాయింట్లు కరెక్ట్గా చెప్తుంది. అయితే సోనియా హౌస్ అందరినీ గెలికేసింది. చిన్న పాయింట్, నువ్వు నామినేషన్లో కరెక్ట్గా చేయలేదు, ప్లస్ అమ్మాయి విషయం తేకూడదు, అది నా పాయింట్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే తో పాటు షేర్ చేయండి.